కీర్తన 37:8 ప్రకారము దేవుని వాక్యం సెలవిస్తుంది. కోపము మానము, ఆగ్రహము విడిచిపెట్టము, వ్యసనపడకము, అదికి కీడుకే కారణము, కీడు చేయువారు నిర్మలమగుదురని దేవుని వాక్యం సెలవిస్తుంది. యవన కుమార్తె, యవన కుమారుడా, సహోదరి, సహోదరుడా, ప్రియ సంగమా, దేవుని వాక్యం సెలవిస్తుంది. నువ్వు కోపపడటం ద్వారా నష్టమే మనకు కలుగుతుంది. కోపపడడం ద్వారా నీకు కోపము రావడానికి ఎదుటివారు ఉండొచ్చు. నీకు నచ్చని మాట కానీ, నచ్చని యొక్క పదజాలము కానీ వారు ఉచ్చరించి నేను కోపము రప్పిండొచ్చు. నీకు ఇష్టము లేని యొక్క కార్యాన్ని చేసి ఒకవేళ కోపము తెప్పించేవారే ఉండొచ్చు. అన్ని సహించిన వారమే ఉండాలి. దేవుని వాక్యము తెలుస్తున్న మనము, దేవుని వెంబడిస్తున్న మనము, దేవుని ఆరాధిస్తున్న మనమందరము, యవన బిడ్డల ప్రాముఖ్యంగా దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, కోపము మానము. కోపము లేకుండా మనం నిలవగలిగితే, కోపాన్ని మనం విడిచిపెట్టగలిగితే మనం వర్ధిల్లుతాము. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తుంది. కోపము మానము, ఆగ్రహము విడిచిపెట్టము, అది వ్యసనపడకము, అది కీడుకే కారణము. కీడు చేయువారు ఏమవుతారంటే నిర్మలమవుతారు. కీడు చేయవారు ఏమవుతున్నారంటే నిర్మలమవుతున్నారు, నష్టపోతున్నారు. కీడు చేయదు. కీడు చేయడం ద్వారా నష్టమే కలుగుతుంది. కీడు భయంకరమైన నష్టాన్ని కలుగజేస్తుంది. కీడు చాలా మాట్లాడడానికి చాలా సులువైన పదజాలముగా ఉంది, కానీ కీడును అనుభవించిన వారికి తెలుస్తుంది అది ఎంత వ్యసన పడుతున్నారో, ఎంత గాయపరచబడుతున్నారో, ఎంత మదన పడుతున్నారో, ఎంత గోత్రము చెందుతున్నారో, ఎంత వేదన దుఃఖము చెందుతున్నారు, ఎంత కన్నీరు కారుస్తున్నారో. వారు గుండె లోతుల్లో వేదన ఉంటుంది. పైకి చాలా మంచిగా మాట్లాడతారు, కానీ వారి హృదయాంతరంగంలో చాలా కలవరం నిలిచి ఉంటుంది. గుండె బొర్ర ఎక్కువై ఉంటుంది. కోపము ద్వారా చాలా నష్టము కలుగుతుంది. అటువంటి కోపము, ఆగ్రహము, కీడులను మనం విడిచిపెట్టగలిగితే దేవుని సన్నిధిలో వర్ధిల్లాలి. దేవుని పరిశుద్ధ లేఖనం వెంబడిస్తున్న నీవు, నేను కూడా, మనమందరము కూడా దేవుని సన్నిధిలో మనం వర్ధిల్లాలి. హల్లెలూయా. వర్ధిల్లే కృప మనకి కలుగునుగాక. హల్లెలూయా.